ముగ్గురే ఉండును అగ్నిగుండములో. అజరియా, మిషాయేల్, హననియా. బాబిలోనియన్స్ వారికి వేరే పేరు పెట్టినను ఆమె నిలబెట్టినటువంటి ఆమె బొమ్మకి, చేతులుండినను పని చెయ్యని సోమరి బొమ్మకి, కళ్ళుండినను కనిపించని గుడ్డి బొమ్మకి, చెవులుండిన వినబడని చెవిటి బొమ్మకి, కాలుండిన నడవని చచ్చిపోయిన బొమ్మకి, ముక్కుండినను అసలు శ్వాస కాదు, ఎగిరిపోయే పక్షి రెట్ట కూడా తొడవటానికి సాధ్యం కాని బొమ్మకి నమస్కారం మేము చెయ్యము. చేసి పెట్టినది దేవుడు కాదు అని నిశ్చయత ఉన్నటువంటి ఆ ముగ్గురు పిల్లలు, ఆ ముగ్గురు బాలులను తీసుకొని పోయి ఆమె 7 రెట్టిలుగా పెంచినటువంటి అగ్నిగుండములో పడవేస్తే బాబిలోన్ రాజు చూస్తున్నప్పుడు ముగ్గురు కాదు, 4వ ఒకరు ఆ అగ్నిగుండములో నడుస్తున్నారు. హల్లెలూయా. ఆయన ముఖం చూస్తే అగ్ని మరుగుతున్న అగ్ని మధ్యలో ఈ రాజు చూశారు మెరుస్తున్న ఒక రూపం. కమాన్ 7 రెట్లుగా పెంచినటువంటి అగ్నిగుండం మధ్యలో మెరుస్తున్న ముఖం చూసి ఆయన సాధారణ మనిషిలాగా లేరు, దేవుని స్వరూపములో ఉన్నారు, దేవుని దూతవలే ఉన్నారని గుర్తెరిగారు. స్తోత్రం. వారిని అగ్ని నుండి బయటకి రెప్పించినప్పుడు పడవేసినటువంటి వారు కూడా కాలిపోయి ఉంటే వీరికి అగ్ని ఒక్క గంధం కూడా రాలేదు. స్తోత్రం. హల్లెలూయా. వారి వెంట్రుకలు కూడా హాని కలగలేదు. 4వ వాడుగా తోడుగా ఉండి వారిని కాపాడిన అదే దేవుడు మీలో ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించును గాక, బలపరచును గాక, కాపాడును గాక. వెళ్తున్నటువంటి మార్గములు అనేక పరీక్ష నీకు ఉండవచ్చు, అనేకమైనటువంటి శోధనలు నీకు ఎదురై రావచ్చు, కానీ ఈయన తోడుగా ఉంటారు. హల్లెలూయా. బాబిలోన్లో, అది ఇశ్రాయేల్ కాదు, బాబిలోన్లో తోడుగా ఉండినటువంటి అదే దేవుడు నీ ఏ స్థలములోనికి వెళ్ళినను నీకు తోడుగానే ఉంటారు. అగ్ని పరీక్షలో నీవు నిరూపింపబడిన వ్యక్తిగా బయటకి వస్తారు. హల్లెలూయా. మేము ఆరాధిస్తున్న దేవుడు జీవము గల దేవుడు.